ఈ వీడియోను మీకు సమర్పిస్తున్నవారు గోదావరి కృష్ణ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్. ఈ రోజున ఒక విశేషమైన ఖగోళ ఘట్టం సంభవించనుంది. అదే సూర్యగ్రహణం. ఈ గ్రహణం మాఘ బహుళ అమావాస్య రోజున కుంభరాశిలో సంభవించే కంకణాకార సూర్యగ్రహణంగా జ్యోతిష్య శాస్త్రంలో పేర్కొంటున్నారు. ఈ గ్రహణం సాయంత్రం 5:31 ప్రారంభమై రాత్రి 7:50 వరకు ముగుస్తుంది. ఇది పాక్షిక గ్రహణంగా కనిపిస్తుంది. కానీ ఇది మన భారతదేశంలో కనిపించదు, కాబట్టి సూతక కాలం వర్తించదు. గ్రహణం కనిపించే ప్రాంతాన్ని బట్టి తీవ్రత మారుతుంది. గ్రహణం మన దేశంలో కనిపించకపోయినా జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 12 రాశులపై దాని ప్రభావం ఉంటుందని, ముఖ్యంగా కొన్ని రాశుల వారు జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు చెబుతున్నారు. ఈ సూర్యగ్రహణం రాహు ప్రభావంతో మానసిక అశాంతి, ఆలోచనల కలతలు కలిగించే అవకాశం ఉంది. ముఖ్యంగా సింహరాశి, వృశ్చిక రాశి, కుంభరాశి వారికి ఈ ప్రభావం ఎక్కువగా ఉండవచ్చునని సూచిస్తున్నారు. అందువల్ల ఈ రాశుల వారు మాటలు, నిర్ణయాల్లో జాగ్రత్తగా ఉండాలి. అగ్ని రాశులైన మేషం, సింహం, ధనుస్సు రాశి వారికి ఈ రోజున సూర్య నమస్కారాలు చేయడం, అలాగే ఎరుపు రంగు వస్తువులు, గోధుమలు దానం చేయడం శుభప్రదంగా భావిస్తారు. ఇక భూమి రాశులైన వృషభం, కన్య, మకరం వారికి శివుడికి అభిషేకం చేయడం, అలాగే నల్ల నువ్వులు లేదా నల్ల వస్త్రాలు దానం చేయడం వల్ల రాహుదోషం తగ్గుతుందని చెబుతున్నారు. వాయు రాశులైన మిథునం, తుల, కుంభం వారికి ఈ రోజున విష్ణు సహస్రనామ పారాయణం, పేదలకు అన్నదానం చేయడం వల్ల మానసిక ప్రశాంతత కలుగుతుంది. ఇక జలరాశులైన కర్కాటకం, వృశ్చికం, మీనం వారికి జపం, ధ్యానం, అలాగే బియ్యం, పాలు, వెండి వస్తువుల దానం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది. గ్రహణ సమయంలో సూర్యుణ్ణి నేరుగా కళ్లతో చూడకూడదు, ఆహారం తీసుకోకూడదు, నిద్రపోకూడదు. గ్రహణం ముగిసిన తర్వాత పవిత్ర స్నానం ఆచరించి ఇంటిని, పూజ గదిని శుభ్రం చేసుకోవాలి. ఈ రోజున సూర్యుడు, శనిని ఆరాధించడం, ఆదిత్య హృదయం పఠించడం వల్ల గ్రహణ దోషాలు తొలగిపోతాయని శాస్త్రం చెబుతోంది. భయం కాదు, భక్తి, నియమాలే మనకు రక్షణ. ఇవి సూర్యగ్రహణానికి సంబంధించిన విశేషాలు. మరో భక్తి రాగం, ధర్మ దీపంతో మళ్లీ కలుద్దాం రేపటి పరమార్థంలో.